రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మన తూర్పున ఉన్నటువంటి పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో ఎట్టకేలకి చిట్ట చివరికి దాదాపు 2 సంవత్సరాల తాత్సారం తరువాత మొత్తానికి ఎన్నికలు జరిగినాయి. చాలా అయిష్టంగానే ప్రస్తుతం ఉన్నటువంటి కేర్ టేకర్ మొహమ్మద్ యూనుస్ ఎన్నికల్ని నిర్వహించారు. ఈ ఎన్నికలు 12 ఫిబ్రవరి రాత్రి 7-7:30 గంటలకి పూర్తయినాయి. దీని లెక్కింపు తక్షణమే తీసుకోవడం జరుగుతుంది. అయితే ఫలితాలు వెలువడేటప్పటికీ శుక్రవారం పొద్దున లేకపోతే శుక్రవారం 11-12 గంటల లోపల ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారన్నది స్పష్టం కానుంది. మొత్తము 300 స్థానాలు ఎన్నికలు జరగాలి. ఒక 50 స్థానాలు మహిళలకి రిజర్వ్ అయి ఉన్నాయి. ఈ 300 స్థానాల్లో 151 స్థానాలు ఎవరికి వస్తే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. అయితే షేర్పూర్ 3 అనేటటువంటి నియోజకవర్గంలోని అభ్యర్థి పోలింగ్ సమయంలోనే చనిపోవడంతో అక్కడ పోలింగ్ని నిలిపివేశారు. కాబట్టి ఇప్పుడు 299 చోట్లకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. కాబట్టి 150 సీట్లు గెలుచుకున్నవాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు. ప్రస్తుతం ఎన్నికల్లో ఆశ్చర్యకరంగా విద్యార్థి నాయకులు, ఉద్యమాలు చేసినటువంటి విద్యార్థి నాయకులు, జెన్ జీ పేరు మీద రోడ్లకు ఎక్కినటువంటి వాళ్ళు, తమ చదువులన్నింటినీ ఆపేసేసుకుని రకరకాల పోరాటాలు చేసినటువంటి పిల్లలు, లాఠీలు, దెబ్బలు, రకరకాలుగా కష్టాలు అనుభవించినటువంటి వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టారు. కానీ ఆ పార్టీ సోదిలో కూడా లేదన్నది ప్రాథమికంగా వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రజాభిప్రాయ సర్వేల్లో కానీ వెల్లడవుతున్నటువంటి నిజం. రెండవది, మహమ్మద్ యూనుస్ స్వయంగా పార్టీని స్థాపించలేకపోయారు కాబట్టి ఆయన కూడా ఎన్నికల్లో లేనట్లే. ప్రధానమైన పోటీ కేవలం 2 పార్టీల మధ్య నడుస్తోంది. ఒకటి గతంలో అధికారంలో ఉన్నటువంటి, గతంలో అంటే షేక్ హసీనా వాజెద్ కన్నా ముందు అధికారంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందినటువంటి తారిక్ రహమాన్, తల్లి ఖాలిదా జియా, ఆమె భర్త జియావుర్ రెహమాన్ పాలకుడుగా ఉండగా హత్యకు గురైతే ఆ తరువాత మహమ్మద్ ఎర్షాద్ సైనిక పరిపాలనను వ్యతిరేకిస్తూ ఖాలిదా జియా ఉద్యమం చేసింది. ఖాలిదా జియా తరువాత ప్రధానమంత్రి అయింది. ఆమె కుమారుడు తారిక్ రహమాన్, ఆయన పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీది పైచేయిగా ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అదేవిధంగా ప్రజాభిప్రాయ సర్వేలు చెబుతున్నాయి. రెండవ స్థానంలో షఫీకుర్ రహమాన్ నాయకత్వంలో ఉన్నటువంటి జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ఉంది. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ఈ మొత్తము విద్యార్థుల పోరాటానికి కానీ, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మతోన్మాద శక్తులకు ఊతమివ్వడం కానీ ఈ పనులన్నీ చేసింది. పాకిస్తాన్కి చాలా సన్నిహితమయ్యేటటువంటి అనేక ప్రయత్నాలు చేసింది. ఐఎస్ఐ, లష్కరే తోయబాకి చెందినటువంటి నాయకుల్ని తీసుకువచ్చింది. గత 2 సంవత్సరాలుగా పరోక్ష ప్రభుత్వాన్ని జమాతే ఇస్లామీ నడిపిస్తూ వచ్చింది. అలాంటి జమాతే ఇస్లామీకి ప్రజా మద్దతు తక్కువగా ఉన్నట్టు ప్రజాభిప్రాయ సర్వేలు చెప్తున్నాయి. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్లో కూడాను అది వెనకబడి ఉన్నట్టుగా చెప్తున్నారు. చివరికి దాని నాయకుడైనటువంటి షఫీకుర్ రహమానే ఎన్నికల్లో గెలవడం కోసము 2 చాలా విచిత్రమైనటువంటి, కేవలము బంగ్లాదేశ్లో మాత్రమే ఇవ్వగలిగేటటువంటి ప్రలోభనలు ఇచ్చారు. ఒకటి, ఓటు వేసినట్టుగా, తన పార్టీకి ఓటు వేసినట్టుగా సెల్ ఫోన్లో తీసుకుని వచ్చినట్టే ఫోటో తీసుకుని వచ్చి చూపించినట్లయితే 15,000 టకాలు, టకా అంటే బంగ్లాదేశీ కరెన్సీ అన్నమాట, 15,000 టకాలు ఇవ్వడం జరుగుతుంది. మన దేశంలో దీన్ని అసలు అలౌ చేసే పరిస్థితే ఉండదు. రెండవది, కుటుంబం మొత్తము గనక తనకు ఓటు వేసినట్లయితే వాళ్లకు జన్నత్ లభించేట్టుగా, వాళ్లకు మత ప్రకారం స్వర్గంలో మంచి స్థానం లభించేటట్టుగా వాగ్దానం చేస్తున్నారు ఈయన. అది ఎలా గ్యారంటీ అమలు చేస్తారు ఏమిటన్నది తెలియదు. కానీ ఇంత విచిత్రమైనటువంటి ప్రలోభన కేవలము మతోన్మాద రాజకీయ పార్టీ మాత్రమే చేయగలదు. నాకు ఓటేస్తే నీకు స్వర్గం, ఇది వాళ్ళ డామినేషన్, వాళ్ళ ప్రలోభన. రెండవది, ఈ బంగ్లాదేశ్ ఎలక్షన్లలో మరొక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే జూలై
2024లో షేక్ హసీనా వెళ్ళి పారిపోయి భారతదేశానికి వచ్చిన తర్వాత అక్కడ జూలై నేషనల్ చార్టర్ పేరిట విద్యార్థి సంస్థలు ఒక 30 రకాల సవరణల్ని సంస్కరణల్ని సవరణల్ని ముందు పెట్టి దాన్ని ఒక చార్టర్గా తయారు చేశారు. దాన్ని జూలై నేషనల్ చార్టర్ 2025 అంటారు. ఆ 30 డిమాండ్ల పైన కూడాను, సంస్కరణల పైన కూడాను ప్రజలు ఓటేస్తున్నారు. అందులో ముఖ్యమైనది దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికైన వ్యక్తి 2 టర్మ్స్ మించి ఉండకూడదు, ఒక వ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతం కాకూడదు అన్నది కూడా ఉంది. ప్రజలు ఎలా తీర్పిస్తారన్నది శుక్రవారం మధ్యాహ్నం నాటికి మనకి పూర్తి స్పష్టమవుతుంది. అయితే ఈ ఎన్నికలు అయిన తరువాత పరిస్థితి ఎలా ఉండబోతోంది, దీని విషయంలో కూడా ఇప్పటికీ ఏ స్పష్టత లేదు. ఎందుకంటే పోలింగ్ పూర్తి కాకుండానే భారీ ఎత్తున జమాత్ అండ్ బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీల కార్యకర్తల మధ్య హింస చెలరేగింది. ఎక్కడికక్కడ దహనాలు, లూటీలు, కొట్లాటలు, హత్యలు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రెండవది అన్నిటికన్నా ప్రమాదకరమైంది, ఎన్నికలకు సరిగ్గా అంటే ఫిబ్రవరి 12కి కేవలం 72 గంటల ముందు మొహమ్మద్ యూనుస్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసేసుకున్నారు. ఆయనకు అధికారం లేదు, ఆయన కేవలం మధ్యంతర పాలకుడు మాత్రమే. ఎన్నికలు జరిపి అధికారంలోకి వచ్చేటటువంటి పార్టీ ఒప్పందం చేసుకోవాలి, కానీ ఈయన చాలా హడావిడిగా ఈ ఒప్పందం చేసేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా చాలా వస్తువుల మీద టారిఫ్ని తగ్గించినట్టుగా ప్రకటించింది. దీన్ని చూసి మన దేశంలో కూడా కొందరు బాగా అధ్యయనం చేయనటువంటి వ్యక్తులు బంగ్లాదేశ్ లాభం పొందింది, మనకి చాలా నష్టము అని చెప్పి అంటూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళకి బంగ్లాదేశ్లో అమలవుతున్నటువంటి టారిఫ్ల విషయం కానీ, వాణిజ్య ఒప్పందం గురించి కానీ ఓనమాలు కూడా తెలియవు. ఎందుకంటే బంగ్లాదేశ్లో 0 టారిఫ్ అమెరికా నుంచి కొన్న ముడి సరుకు ద్వారా తయారైనటువంటి టెక్స్టైల్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఇంతకుముందు వాళ్ళు ఈ జౌళి ఏదైతే ఉందో, నూలు, ఇవన్నీ కూడా కొనేది భారతదేశం నుంచి, పక్కనే ఉన్న భారతదేశం నుంచి. అమెరికా నుంచి కొంటే అంటే 2 రోజుల్లో వచ్చేది 2 వారాల తర్వాత వస్తుంది. 2 వారాల తర్వాత వచ్చేదానికి మాత్రమే ట్యాక్స్ బెనిఫిట్, టారిఫ్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి $8.5 బిలియన్ టెక్స్టైల్ పరిశ్రమను పూర్తిగా పడుకోబెట్టేస్తారు డొనాల్డ్ ట్రంప్. దీంతోపాటు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి పూర్తిగా పడుకోబెట్టేందుకు ఈ ఒప్పందంలో ప్రొవిజన్స్ ఉన్నాయి. పూర్తిగా అధ్యయనం చేయని చాలామంది బంగ్లాదేశ్ చాలా మంచి ఒప్పందం చేసుకుంది, భారతదేశం చేసుకోలేకపోయిందని చెప్పి అంటున్నారు. వాస్తవానికి వాళ్ళకి అసలు అక్కడ దాని డీల్ని పూర్తిగా అధ్యయనం కూడా చేయలేదు. కాబట్టి ఎన్నికలు జరిగిన తరువాత, ఫలితాలు వెలువడ్డ తరువాత హింస చెలరేగే అవకాశం ఉంది. ఒకటి, ఇంత పోరాటం చేసి షేక్ హసీనా వాజెద్ని పారిపోయేలా చేసినటువంటి విద్యార్థులు కానీ మిగతా వాళ్ళకి అసలు ఈ మొత్తం దేశం యొక్క భాగ్య నిర్ణయంలో ఎలాంటి స్థానము లేదు. ప్రభుత్వంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈ మొహమ్మద్ యూనుస్ చేసుకున్నటువంటి ట్రేడ్ డీల్, వాణిజ్య ఒప్పందాన్ని పాటించి తీరాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళ ప్రభుత్వం పైన అమెరికా షేక్ హసీనా వాజెద్ పైన ఏ రకంగానైతే జన్జీ తిరుగుబాటు చేసిందో అలాంటి తిరుగుబాటు చేయించే పరిస్థితిని. కాబట్టి బంగ్లాదేశ్ ఈ ఎన్నికలకు ముందు పెనం మీద ఉంది, అక్కడి నుంచి ఎన్నికల ద్వారా అది పొయ్యిలోకి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.